పరిమళ అనే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ తన భార్య మరియు 2 కూతుర్లతో కలిసి ఒక అద్దెంట్లో ఉంటాడు. ఆ నలుగురిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ తింగరతనం ఉండడంతో వాళ్ళలో వాళ్ళే టీస్ చేసుకుంటూ పనిలో పనిగా ఆ ఇంటి ఓనర్ని కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. పరిమళ చిన్న కూతురు మధుని వర్గీస్ అనే ఒక రౌడీ తనని లవ్ చేయమంటూ సతాయిస్తూ ఉంటాడు. ఒక రోజైతే డైరెక్ట్ గా ఇంటి వరకు వచ్చేసి లవ్ చేయమని గొడవ చేయడంతో మధు అక్క పరాశక్తికి కోపం వచ్చి వర్గీస్ కి వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా వర్గీస్ చేసే టార్చర్ రోజు రోజుకి పెరుగుతుండడంతో ఆ హింసని తట్టుకోలేక పరిమళ వర్గీస్ ని చంపేయాలనుకుంటాడు. బట్ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చేస్తే మనం ఈజీగా దొరికిపోతాం, మనకెందుకు వచ్చిన గొడవేదంటూ పరిమళని డిస్కరేజ్ చేస్తారు. అయితే ఆ నెక్స్ట్ డే వర్గీస్ ని ఎవరో చంపేయడంతో పోలీసులు వర్గీస్ శత్రువులతో పాటు పరిమళ ఫ్యామిలీని కూడా అనుమానిస్తారు. ఇంతకీ అసలు వర్గీస్ ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చివరికి ఆ హంతకుడిని పోలీసులు పట్టుకోగలిగారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ యొక్క బేసిక్ ప్రెమైజ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. క్యారెక్టర్స్ ని ఫన్నీగానే డిజైన్ చేసుకున్నారు. చాలా వరకు ఈ మూవీ కామెడీ జోన్ లోనే ఉంటుంది. అందులో కొన్ని పోర్షన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ప్రిమైజ్ ని సెట్ చేశాక అక్కడి నుంచి కథ ముందుకు వెళ్లకుండా స్టాగ్నెంట్ గా ఉండిపోవడం, కథతో సంబంధం లేని కొన్ని అనవసరమైన సీన్లని పెట్టడం, మూవీలో చాలా చోట్ల ల్యాగ్ ఉండడం వల్ల ఒక పాయింట్ తర్వాత మన సహనం చచ్చిపోయి బొంగులో మర్డర్ ఎవరు చేస్తే ఏంట్లే అనే జోన్ లోకి పోయాక కూడా క్లైమాక్స్ వరకు స్టోరీ పెద్దగా ప్రోగ్రెస్ కాదు. ఇంకా కథ క్లైమాక్స్ కి వచ్చి ఇంకో 10 నిమిషాల్లో మూవీ ఎండ్ అవుద్ది అనే టైంకి అసలు సంగతి ఏంటో రివీల్ అవ్వుద్ది. గానీ ఆ రివీల్ అయిన ట్విస్ట్ కూడా పరమ రొటీన్ గా అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మూవీని ప్లే చేసి వదిలేసి మూవీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో మూవీ రన్ అవుతూ ఉంటే ఈ మూవీ ఫన్నీగానే ఉంది, బాగానే టైం పాస్ అయిపోయింది అన్న ఫీలింగ్ రావచ్చేమో. గానీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఈ మూవీ మీదనే పెట్టి చూసారంటే మాత్రం ఫన్ బిట్స్ ని చూసి ఒకేషనల్ గా నవ్వుకున్నా ఓవరాల్ గా మాత్రం ఇదేం సినిమారా బాబు అనే ఫీల్ అవుతారు. సో దీన్ని బట్టి ఈ మూవీని చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గానే ఉంది. ఫ్యామిలీతో కలిసే ఈ మూవీని చూడొచ్చు. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.